హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. నేనైతే పార్ట్ 1 పెట్టాను కదా, రొట్టెల పండుగకి వెళ్ళింది. ఇదైతే పార్ట్ 2 అనమాట. మేమైతే ఇక్కడ దిగి వెళ్తున్నాం నడుచుకుంటూ. లోపలికైతే బండ్లు అయితే అలౌ చేయట్లేదు, పోలీసులు ఎక్కడ ఆపేస్తున్నారనమాట. ఇంకా మేమైతే 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం దర్గా దగ్గరికి. ఈ మనుషుల్లో వీడియో తీయాలన్నా కొంచెం డిస్టర్బెన్స్గా వచ్చిందనమాట. ఎక్కడ ఫోన్ పడిపోయిద్దు అన్నట్టు అనిపించింది నాకైతే, అంత రష్గా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా పెరుగుతూనే ఉన్నారనమాట. ఈ బ్యాగ్ పెట్టుకుంది మా ఫ్రెండ్ అనమాట, రజియా. తను నా బ్యాగ్ తను మోస్తుంది పాపం. నేనైతే వీడియో తీస్తున్నా, తనైతే నా బ్యాగ్ తీసుకొస్తూ ఉంది. చూడండి ఎలా ఉందో. ఎక్కడికక్కడ పోలీసులు అవి ఉన్నారు కాబట్టి ఇంత మాత్రం ఉందన్నమాట. ఇదైతే ఇంకా స్వర్ణాల చెరువు. మేము ఇక్కడికి వచ్చేసాం రొట్టెల దగ్గరికి. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. ఇసుకేస్తే రాళ్ళంతగా జనం వచ్చేసారనమాట. ఇక్కడ ఎక్కడికక్కడ బోర్డులు కూడా పెట్టేశారు. మనం పట్టుకునే రొట్టెలు, సౌభాగ్య రొట్టె అని, పెళ్లి రొట్టె అని, ఇలాంటి సంతాన రొట్టె అన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా బోర్డులు అయితే పెట్టేశారు ఇక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారో. మేమైతే రొట్టెలు పట్టుకొచ్చినేసరికి చాలా అలసిపోయామన్నమాట, దొరకలేదు కొన్ని. ఇంకా పట్టేసుకున్న తర్వాత రొట్టెలు ఇక్కడికి వచ్చాము. స్వర్ణాల చెరువు పక్కనే పార్క్ ఉందన్నమాట. పార్క్ పక్కన ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడికి వచ్చేసి మేము పార్క్లో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక భోజనాలకి అయితే కూర్చున్నాము. అసలు వీడియో తీద్దామన్న ఆలోచన కూడా రాలేదు. చివరిలో అయితే చేశానమాట చిన్న క్లిప్ అనేది. ఇవైతే మేము తీసుకెళ్ళినామన్నమాట. ఇది వచ్చి చింత చిగురు, చిన్న చేపల కూర అండ్ ఉప్పు మిరియాలు, వడియాలు, ఎగ్ కర్రీ అండ్ చింతకాయ పచ్చడి. ఇది నేను తీసుకెళ్ళిన చుక్కకూర పప్పు అనమాట. ఇది వచ్చి పప్పుచారు అండ్ బిర్యానీ. ఇది ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చుకున్నాం అనమాట. అందరం కలిసి ఒకే కూర్చొని అన్నీ వేసుకొని తిన్నాం కొంచెం కొంచెం. నాకైతే వనభోజనాలు చేసేవాళ్ళు మేము చిన్నప్పుడు, అదైతే గుర్తొచ్చింది. చాలా బాగుందనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా స్వర్ణాల చెరువులో బోటింగ్ చేస్తున్నారనమాట. షికారుకి వెళ్తున్నారు. పోలీసులు చూడండి ఇక్కడ కూడా ఉన్నారు. వీళ్ళైతే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సేఫ్టీ జాకెట్స్ అయితే వేసుకుని ఉన్నారనమాట. ఇలా అందరు నించొని ఉన్నారు. మేమైతే లోపలికి వెళ్ళడానికి అలౌ చేయలేదు. వెళ్ళే వాళ్ళే, బోటింగ్ చేసేవాళ్ళే వెళ్ళాలంటే ఇక్కడైతే తాడు కట్టేసి అండ్ ఇలా పెట్టేశారు లోపలికి వెళ్ళకుండా. ఇవన్నీ సేఫ్టీ జాకెట్స్. చూడండి ఒక బోటింగ్ అయితే వస్తుందన్నమాట, ఒక బోట్ అయితే. వీళ్ళందరూ వెళ్ళి వస్తున్నారనమాట. అండ్ ఇటువైపు అయితే వెళ్ళడానికి రెడీగా ఉంది ఒక బోట్ అయితే. మేమైతే అప్పటికే లేట్ అయిపోయింది, వర్షం పడేలాగా ఉందని మేమైతే వెళ్ళలేదు. చూడండి ఒకవైపు అయితే దిగుతున్నారు వచ్చేసిన వాళ్ళు, ఇంకోవైపు అయితే ఇంకో బోట్ అయితే బయలుదేరింది. చాలా మబ్బుగా ఉందన్నమాట, చినుకులు పడేలాగా ఉంది. ఇంకా మేము షాపింగ్ కూడా చేయాలని చెప్పేసి మేమైతే బోటింగ్కి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా మేమైతే భోజనాలు అయిన తర్వాత అటు ఇటు తిరిగి ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరాము. చూడండి ఇవైతే కీ చైన్స్ అనమాట. అన్నీ పైన మొత్తం మగపిల్లలకి టెడ్డీ బేర్లు అని, బండ్లు అని అలా ఉన్నాయి. కింద అన్నీ ఆడపిల్లలకి అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. డ్రెస్సులు వేసి ఉన్నట్టు, టోపీ పెట్టి డ్రెస్ వేసి, నోట్లో అయితే ఇలా పాలపీక్ పెట్టినట్టు ఉంది. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ గ్లాసెస్ కూడా చూశాను అనమాట, మా బాబు కోసం అని చెప్పేసి. కీ చైన్లు, గ్లాసులని ఇలా మనం బయట కొనుక్కుంటే కొంచెం ₹1 తక్కువగా ఉండిద్ది ఫ్రెండ్స్. అదే షాప్లో అయితే ఎక్కువ చెప్పేస్తున్నారు, చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు రేట్ అనేవి. ఇంకా ఆడవాళ్ళు వెళ్తే బ్యాంగిల్స్ తీసుకోకుండా ఉండలేరు కదా, ఇంకా బ్యాంగిల్స్ కోసం వచ్చేసాము. చూడండి ఎక్కడైతే అక్కడ బ్యాంగిల్స్ సెట్లు అన్నీ, మన హైదరాబాద్ సెట్లు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి అనమాట. కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ చెబుతున్నారు. ఇవైతే చిన్నపిల్లలు ఆడుకునేవి. ఇంకా దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను దర్గా దగ్గర వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అసలు చాలా ఎక్కువ ఉంది క్యూ లైన్. మేము లోపలికి కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా వీడియో తీయడానికి కూడా ఫోన్ పడిపోతుందని చెప్పేసి నేనైతే భయపడి వీడియో కూడా తీయలేదు అసలు. మీకైతే చూపిద్దాం ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంతవరకు వీడియో అయితే తీసానమాట. ఇంకా మేము బయలుదేరామో లేదో వర్షం మొదలైంది. లక్కీగా మేము బయలుదేరిన తర్వాత వర్షం అయితే మొదలైందనమాట. ఇంకా దారిలో వర్షం పడతా ఉండింది. ఇంతే ఫ్రెండ్స్, మేమైతే జర్నీ చాలా బాగా జరిగింది. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.